గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. అంతర్జాతీయ పరిణామాలు మన దేశానికి ఎంత ప్రభావం చూపిస్తున్నాయో నిన్న మొన్న ఇవాళ హైదరాబాద్ సంఘటనలే మనకు ప్రత్యక్ష ఉదాహరణ. ఎక్కడో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంటే బెంగళూరులో, అదే కర్ణాటకలో, అదేవిధంగా హైదరాబాద్లో హోటళ్ళకి కమర్షియల్ గ్యాస్, వాణిజ్య గ్యాస్ సరఫరా జరగడం లేదని, దీనివల్ల హోటల్ పరిశ్రమలు చాలా ఇబ్బంది పడుతున్నాయని ఇవాళ వ్యాపారులు రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి సరిగ్గా నెల రోజులు కూడా కాలేదు, అంతలోనే ఇంత మన జీవితాల్లో దాని మార్పు అనేది చొచ్చుకొచ్చింది. మరి ఈ యుద్ధం అమెరికా చెప్పినట్లు 6 నెలల్లో, మరి ఇరాన్ ప్రకటించినట్లు 10 సంవత్సరాలైనా మేము యుద్ధం చేయడానికి సిద్ధమని నిజంగా జరిగితే భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి సామాన్యుల కష్టాలు ఏ రూపంలో వాళ్ళను వెంటాడనున్నాయి అనే విషయాలను మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ పేకేటి గారు ఉన్నారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం అండి. ఏం సార్ మీరు ఇలా చెప్తే అలా జరిగిపోతుంది, అదేదో ఆ సినిమాలో చెప్పినట్టుంది. మొన్న ఎప్పుడు అన్నారు ఈ యుద్ధం 6 నెలలు తక్కువ జరగదండి అన్నారు. అమెరికా క్లియర్గా చెప్పింది మేము 6 నెలలు అయినా పోరాడతామన్నారు. దానికి కౌంటర్ ఇచ్చారు ఇరాన్ వాళ్ళు. మీరు 6 నెలలు కాదు, మేము 10 years పోరాడే శక్తి మా దగ్గర ఉంది అన్నారు. సరే, వాళ్ళు ఎన్ని సంవత్సరాలన్నా పోరాడుకొని అది వేరే విషయం. అసలు మనదేంది ఇది? యుద్ధం స్టార్ట్ అయ్యి నెల కాలే, అప్పుడే బెంగళూరులో వ్యాపారులకి కమర్షియల్ గ్యాస్ దొరక్క వాళ్ళు హోటళ్ళు మూసుకునే పరిస్థితి, వాళ్ళు ఇవాళ రోడ్డెక్కారు. హైదరాబాద్లో కూడా ఈరోజు పరిస్థితి అలాగే ఉంది. కమర్షియల్ గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు వచ్చి వ్యాపారులందరూ చాలా ఆందోళనలో చెందుతున్నారు. అసలు ఏంటి ఈ లింక్ ఏంటి అసలు మనకు వాళ్ళకు ఈ గ్యాస్ విషయంలో? ఏమంటే ఇక్కడ మొదటగా చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, యుద్ధం మొదలయ్యే ముందే చెప్పాను, ఏదో ఇజ్రాయెల్ యుఎస్ వాళ్ళు 2 వారాలని టార్గెట్ పెట్టుకుంటారు, కానీ ఆ 2 వారాలు దాటితే యావత్ ప్రపంచం చాలా ఇబ్బందుల్లో పడుతుంది, చాలా సమస్యలు వస్తాయి దీనివల్ల అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనము ఏదో ఎల్పిజి గ్యాస్ అనుకుంటున్నాం, కానీ యూరోపియన్ దేశాలు వాళ్ళకి 2 days 3 days ఆయిల్ ఉంది వాళ్ళకి. పాకిస్తాన్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి అందు గురించి వాడు రష్యన్ వాళ్ళ మీరు ఎలా అయినా సప్లై చేయండి అనడము, అవన్నీ వాడు చేయడం కారణం ఇది. ఇప్పుడు సమస్య వచ్చిందల్లా ఏంటంటే ఎల్పిజి గ్యాస్. ఎల్పిజి గ్యాస్ అంటే మనం ఇంట్లో వాడుకునే వంట గ్యాస్. ఎందుకంటే ఇక్కడ సిఎన్జి అని ఇంకొక గ్యాస్ ఉంది, అది వెహికల్స్. సిఎన్జి ఆల్రెడీ మనకు సమస్య వచ్చింది, ఎందుకంటే ఖతార్ నుంచే వస్తుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసరికండి ఎల్పిజి గ్యాస్ గురించి మనకి ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఒక్కసారి మనకి గ్యాస్ సమస్య వస్తుంది, ఇలా వస్తుందంటే చాలా మంది భయపడతారు. అంటే మనకి ఆలోచించండి, ఇప్పుడు మనకి వాటర్ బోర్డు చెప్పింది అనుకో, మీ ప్రాంతంలో రేపు నీళ్లు రావు అని చెప్పింది అనుకో, నింపేసుకుంటారు. ఇప్పుడు అదే సమస్య ఇక్కడ కూడా వస్తుంది. సో అందుగురించి మామూలుగా ప్రతి 45-50 రోజులకి గ్యాస్ బుక్ చేసుకునే వాళ్ళు ప్రతి 15 రోజులకి బుక్ చేసేసుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ 25 రోజులు గ్యాప్ ఏదో ఉండాలని పెట్టింది. ఇప్పుడు ఈ ప్రాబ్లం రాకుండా అదొక గ్యాప్ పెట్టింది. ఇంకోటి ఏంటి, మనకి గ్యాస్ గవర్నమెంట్ కనెక్షన్లు వాటి నుంచి వచ్చేది ఇంకోటి, ప్రైవేట్ వాళ్ళు ఉంటారు మధ్యలో బిజినెస్లు చేసుకునే వాళ్ళు. అవును, వాళ్ళు కూడా ఒక బ్లాక్ మార్కెటింగ్ చేసుకుంటారు. ఇది కూడా అంటే ఒకటి అవసరము, ఇంకోటికి అవకాశం, అంతే. సో ఈ అవకాశాన్ని వాడు కూడా దాన్ని మంచిగా ఉపయోగించుకుంటున్నారు. అది కాకుండా మనకి ఇప్పటివరకు సమస్యలు వచ్చింది ఏంటంటే, ఎక్కువ బెంగళూరు, హైదరాబాద్ అని అంటున్నారు. అంటే నేను ఇది పొలిటికల్ యాంగిల్ ఉందా లేదా అని చెప్పట్లేదు, ఎందుకంటే 2 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే. మిగతా ఏ రాష్ట్రం నుంచి ఈ సమస్య రావట్లేదు. సో దీంట్లో ఏమైనా పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉందా అనేది కూడా మనము ఇంకా రాబోయే రోజుల్లో తెలుస్తుందండి, ఆలోచించాల్సిన విషయం. అయినప్పటికీ ఎవరైనా సరే దీనివల్ల ఏది ఎలా ఉన్నా సరే ఈ ఇంపాక్ట్ అయిందంటే హోటళ్ళు అనే చెప్తున్నారు. హోటల్లో ఒక్కటే కాదు కదా, దాని మీద చాలా మిగతా డిపెండెన్సీలు ఉన్నాయి.
ఇప్పుడు మీ జొమాటో వాళ్ళు ఉన్నారు, స్విగ్గీ ఉన్నారు, వాళ్ళందరూ మరి ఏం చేస్తారు? వాళ్ళందరూ హోటల్ పనిచేసే కార్మికులు వీళ్ళందరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కుటుంబాలు. అవును. ఇవన్నిటి ఒక్కదాని ఎఫెక్ట్ అన్నిటి మీద పడుతుంది. సో అందు గురించి ఏంటంటే ఎల్పిజి అని సింపుల్గా చెప్పడం మనకి అది ఈజీనే, కానీ దానివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుందని మనం ఇంకా చూడాలి. సో ఇంకా మనము గవర్నమెంట్ దగ్గర నుంచి అథెంటిక్ సోర్స్లు వచ్చేంత వరకు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పేంత వరకు మనం దీని మీద ఏ నెగిటివ్ ఏమైనా చెప్పినా సరే అది లేని భయాల్ని కలిగిస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటి వరకు హెచ్పిసిఎల్ వీళ్ళందరూ మా దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్తూ వచ్చారు. ప్రెస్ నోట్ ఇచ్చారు హెచ్పిసిఎల్. సో అఫీషియల్ నోట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి చూడాలి. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఎలా గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుందని చూడాలి. అపోజిషన్ అంటారా, వాళ్ళకి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. దాంట్లో మళ్ళీ అదొక అవకాశంగా ఈ గవర్నమెంట్ సరిగా ప్రిపేర్ అయ్యలేదు, ఈ యుద్ధం వస్తుందని తెలుసు కదా, మోదీ గారు ఇంత మంచి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేశారు, ఆయన ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, కొన్నిటికి ఎవరు ఏం చేయలేరు. మనం ఇంకా వేచి చూడాలి ఈ సమస్య గురించి ఏమవుతుందని ఇంకా మనం చూద్దామండి. కాదండి, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది. అవును, యుద్ధం ఎట్లనే కొనసాగితే. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే హార్మోజ్ జలసంధి, ఈ మెయిన్ దీని రవాణాకు సంబంధించిన అది మార్గం. సో అక్కడ టైట్ అయిపోయింది పరిస్థితి. అక్కడ టైట్ అయిపోయి ఈ రవాణా ఆలస్యం అవడం వల్ల సో ఇక్కడ రావడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ సమయంలో షార్టేజ్ రావచ్చు, మీరు అన్నట్లు భయం కలిగించవచ్చు, లేదా కొంతమంది డిమాండ్ను అవకాశంగా కూడా మార్చుకోవచ్చు. సో ఒకవేళ నిజంగానే యుద్ధం అట్లనే కొనసాగి ఉంటే ఇండియాలో ఒక గ్యాస్ రంగంలోనే కాదు, ఏ ఏ విషయాల్లో మార్పులు వస్తాయి, దేనికి దేశ ప్రజలు సిద్ధంగా ఉండాలి? ఒకటండి, నేను అనుకోవడం ఈ యుద్ధం నిజంగానే ఇంకొక 6 నెలలు నడిచింది అనుకోండి, అంటే తీవ్రత తగ్గుతుంది. ఇప్పుడున్నంత తీవ్రత ఉండకపోవచ్చు, కానీ అది అలా చిన్నగా నడుస్తూనే ఉంటుంది. కానీ దానివల్ల ఎఫెక్ట్ ఏమవుతుందంటే మనకి హ్యుమానిటేరియన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే అమాయకులు స్కూళ్ళు, వాటి మీద హాస్పిటళ్ళు, వాటి మీద అటాకులు జరుగుతూ ఉండడము, అవన్నీ అవుతూ ఉంటుంది. నేను ఇండియాలో ఎలాంటి, భారతదేశం మీద అంటారా, మనకేంటంటే మన ఎకానమీ మీద కంపల్సరీ ఎఫెక్ట్ ఉంటుందండి. అది ఎంత పర్సెంటేజ్ జీడిపి ఉంటుందని చెప్పడం కష్టము. నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఏంటంటే 0.5 నుంచి 1% వరకు మన జీడిపి గ్రోత్ మీద ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు. అయితే భారతదేశం ఏం చేశారంటే ఇదే కాకుండా మిగతా 40 దేశాల నుంచి మనము ఆయిల్ని ప్రొక్యూర్ చేస్తున్నాం. అవును. సో దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ మేజర్గా ఆయిల్ వచ్చే రవాణా మార్గం వచ్చి హర్మోజ్ జలసంధి అంటారు. సో మిగతా వాటిలో అది ఒకవేళ బంద్ అయినా కూడా మిగతా ఏ రూపంలో అయినా మనకు రావడానికి అవకాశం ఉందా వేరే అంటే రవాణా మార్గాల ద్వారా? డెఫినెట్లీ ఉంది. దాంట్లోంచి ఇంకా పెంచుతారు, తీసుకొచ్చేది ఏదైతే ఉందో అది చేస్తారు. అదొకటే కాకుండా నెమ్మదిగా గవర్నమెంట్ ఏం చేస్తుంది, జాగ్రత్తగా వాడండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లను ఎక్కువ వాడండి, లేకపోతే మీరు కార్ పూలింగ్ చేసుకోండి, అటువంటివి కూడా కొన్ని వస్తాయి. ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే సరే మీకు సైకిల్ ఉంటే సైకిల్ నెమ్మదిగా తగ్గిస్తూ ఉంటారు అనమాట. కానీ మనం చూసుకోవాల్సింది ఇది ఒకటే కాదు. దీనివల్ల ఏమవుతుందంటే ఎయిర్లైన్స్ ఎఫెక్ట్ అవుతుంది. అవును, ఎయిర్లైన్స్ ఎఫెక్ట్ ఏంటంటే టూరిజం ఎఫెక్ట్ అవుతుంది. ఎయిర్లైన్స్, టూరిజం, హోటల్ ఇండస్ట్రీ, ఇంకా మనకి సర్వీస్ సెక్టారు, ఇంకా ఏంటంటే ఈ పెయింట్స్ కి వాటిలన్నిటికీ కూడా కావాలి కదా ఆయిల్. అవును, అది కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, నిర్మాణ రంగం అంటే చాలా వాటిలో అంటే ఒక్క దాని ఎఫెక్ట్, దాన్ని ఇంగ్లీష్ లో డామినో ఎఫెక్ట్ అంటారు. ఒకటి ఇలా పడుతూ మిగతా అన్ని అలా పడుతూ ఉంటుంది చూడండి. అది అందు గురించి ఏంటంటే ప్రపంచంలో వీలైనంత వరకు ఇప్పుడు నేను అనుకోవడము నెమ్మదిగా ఈ మిడిల్ ఈస్ట్ లో మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యుఎస్ మీద ప్రెషర్ తీసుకొస్తారు. వాళ్ళు ఒకవేళ మాట వినకపోతే రష్యా, చైనా వీళ్ళతో కలిసే అవకాశం కూడా ఉంటుంది. సో నేను అనుకోవడం యుఎస్ అంత దూరం వరకు వెళ్ళదు, నెమ్మదిగా దీన్ని కంట్రోల్ చేసేసి నెమ్మదిగా ఏదో ఒక అటాక్లు అప్పుడప్పుడు ఒక బాంబు వేయడము, ఒక మిజైల్ వేయడము, లేకపోతే వాళ్ళ స్ట్రాటజిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఇరాన్ వాడికి ఏంటంటే వాళ్ళ ఈ రెవల్యూషనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము ఎక్కడెక్కడ దెబ్బ కొట్టాలో, అంటే
వాళ్ళకి హిజ్బుల్లా, హౌతీలు, వీళ్ళందరూ హమాస్, వీళ్ళందరూ వాళ్ళని ఉపయోగించుకుని, వాళ్ళ నెట్వర్క్ ఉపయోగించుకుని డైరెక్ట్ అటాక్ చేస్తూ వస్తారండి. అంటే వీళ్ళ పేరు లేకుండా డైరెక్ట్ వాళ్ళని యూజ్ చేసుకుని ఎక్కడెక్కడ కొట్టాలో కొడతారు. సో దాంతోపాటు ఏం చేస్తారంటే మిగతా దేశాలు ఎవరైతే నెట్వర్క్లు ఉన్నాయో వాళ్ళకి అది కూడా కాకుండా ఇంకోటి ఏంటంటే చాలా తక్కువ చర్చించే అంశము ఇరాన్కి ఉండే కేపబిలిటీస్లో ఈ ఏమంటారంటే సైబర్ వార్ఫేర్. వాళ్ళు ఇంకా ఎక్కువ పెద్ద మొత్తాన్ని స్టార్ట్ చేయలేదు. ఇరాన్ వాళ్ళు దాంట్లో చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఆ సైబర్ వార్ఫేర్ నుంచి ఇంకా ఫేక్ న్యూస్లు, నెరేటివ్లు అటువంటివి కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఇదొకటి కాకుండా ఇంకా మతాన్ని కూడా తీసుకొస్తారు. అంటే చూడండి, మన ముస్లింల మీద దాడులు ఇలా జరుగుతున్నాయి, మనం అందరం షియా సున్నీలను మనం ఇలా కొట్టుకుంటుంటే, మన పవిత్రమైన రంజాన్ మాసంలో ఇలా చేశారు, అటాక్లు చేశారు మన మీద, మనం అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చింది అని ఇది ఇంకా పొడుగుతూ పోతుంటే ఏమవుతుందంటే అండి, ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక రిలీజియన్ వార్గా అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికైతే అలా లేదు. ఎందుకంటే సున్నీలు వచ్చి యుఎస్ వాళ్ళతో కలిసి ఉన్నారు, ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్, జూయిష్ వాళ్ళతో కలిసి ఉన్నారు. కానీ రష్యా వాళ్ళు ఏంటంటే కన్జర్వేటివ్ క్రిస్టియన్స్. వీళ్ళు రష్యా డైరెక్ట్గా సపోర్ట్ లేకపోయినా సరే పరోక్షంగా సపోర్ట్ చేస్తోంది. వాళ్ళకి ఎంత లేదన్నా కొంచెం ఇంటెలిజెన్స్ అవన్నీ షేరింగ్ అవి చేస్తోంది. ఇప్పుడు ఏంటంటే కన్జర్వేటివ్ క్రిస్టియన్స్, అథీస్ట్ చైనా వాళ్ళు కూడా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు షియాలు ఒక పక్క, ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ వీళ్ళు, మన సున్నీలు యోధులు జ్యూస్ వీళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. కానీ అది అవుతూ పోతూ ఉంటే ఏమవుతుందంటే అది రిలీజియస్ వార్గా అయ్యే అవకాశం కూడా ఉంది. అందు గురించి ఎంత త్వరగా ఈ యుద్ధం అయిపోతే అంత మంచిదండి. కానీ భారత్ మాత్రము చాలా ఏమంటారు వ్యూహాత్మక మౌనం పాటిస్తుంది. అవును, అదేదో సినిమాలో బ్రహ్మానందం అంటాడు, మీలో మీరు కొట్టుకు చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంటాడే. అవును, అలా అంటే చూస్తూ ఉంది భారతదేశం. అంటే మనం భారతదేశం చూస్తూ ఉంది అని అనుకుంటున్నారు, కానీ గత 10 రోజుల్లో ఒక 50 డిస్కషన్లు అయినాయి బ్యాక్ ఎండ్ లో. ఇరాన్ వాళ్ళతో మాట్లాడడం జరుగుతోంది, రష్యా వాళ్ళతో మాట్లాడడం జరుగుతోంది, అలాగే యుఏఈ ఆ పక్కన దేశాలు ఎంతమంది ఉన్నారో అందరితో మాట్లాడడం జరుగుతోంది. కానీ ఏంటంటే అవి మన వాళ్ళు ట్రంప్ లాగా కాదు కదా, వాడు జరిగినా జరగకపోయినా సరే ట్రంప్ వాడు ఇది చేసేసి అది చేసేసి, మన వాళ్ళు పక్కడు బందీగా మంచిదేలే. అంటే మన దేశం వరకు అది లాభం, ఆ మౌనం అనేది లాభమే, నష్టం లేదు దానివల్ల, లాభం తప్ప నష్టం అయితే లేదు. అంటే మనం ఇక్కడ చూసుకోవాల్సిన అంశం అండి, సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు ఇలా మౌనంగా ఎవరైతే ఉన్నారో ఆ దేశాలే ఎక్కువ లాభపడ్డాయి. కరెక్ట్. మీరు చూసుకుంటే స్విట్జర్లాండ్, స్వీడన్ ఇటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు కొట్టుకు చచ్చారు. మళ్ళీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, లేకపోతే ఇంకా దేనికైనా సరే కాంట్రాక్ట్లు, లేకపోతే వాళ్ళకి సప్లై చేసే మెటీరియల్ ఇటుపక్క రెండు పక్కల చేసుకుంటూ వచ్చారు. అందుగురించి స్విట్జర్లాండ్ అంత పవర్ఫుల్ అయింది. ఆ చిన్న దేశము, కానీ స్విస్లో వీళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు, గోల్డ్ అవన్నీ అదొకటి. స్వీడన్ వాడు సప్లై చేసే బాల్ బేరింగ్స్, లేకపోతే వోల్వో వాడు సంవత్సరానికో లేకపోతే నెలకో 1200 ఉండేది, 2 లక్షల వరకు సప్లై చేయగలి. అంటే ఆ 20 యుద్ధమైన ఒక 20 సంవత్సరాలకి ఈ దేశాలు ఎవరైతే న్యూట్రల్గా ఉన్నారో, కామ్గా ఉన్నారో, ఇద్దరు దేశాలతో మంచి రిలేషన్ మెయింటైన్ చేశారో, రెండు దేశాలు లేకపోతే మంచి అలయన్స్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారో ఆ దేశం చాలా పురోగతి చెందింది. సో ఆ రకంగా ఇండియాకు ఫ్యూచర్ లో మంచి అవకాశాలు కూడా రావచ్చు డెఫినెట్లీ. సో ఆ విధంగా మనం చూడొచ్చు. అంటే వై షుడ్ బి ఆల్వేస్ థింక్ అబౌట్ నెగటివ్? అంతేలేండి, కొంచెం పాజిటివ్ గా కూడా ఆలోచిద్దాము. కరెక్టే, ఈ మౌనం అనేది 100% కరెక్టే. సో అదొకటి ఉంది అట్లా. సార్ ఇంకోటి, ఒకప్పుడు ఇదే ఇరాన్ కు అమెరికా, ఇజ్రాయెల్ రెండు హెల్ప్ చేశాయి రష్యాతో కోల్డ్ వార్ సమయంలో. బట్ సీన్ కట్ చేస్తే 1979 తర్వాత ఎందుకు ఆ సహకారం కాస్త వ్యతిరేకంగా మారింది? ఏం జరిగింది అసలు? ఎందుకు ఇరాన్ను ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేకించడం మొదలుపెట్టాయి? అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సిందండి, 1950s ఆటమ్స్ ఆఫ్ పీస్ అని, అంటే మేము న్యూక్లియర్ మెటీరియల్ యురేనియం ఏదైతే ఉంటుందో దాన్ని మనము కొంచెమే శుద్ధీకరణ చేస్తే దాన్ని న్యూక్లియర్ ఎనర్జీగా వాడుకోవచ్చు
అని చెప్పి కొన్ని దేశాలకి నెమ్మదిగా వీళ్ళు ఈ యురేనియంని ఎలా వాడాలి, దాన్ని ఎంత పర్సెంటేజ్ వరకు తీసుకెళ్ళచ్చు ఆ క్లీనింగ్ ని అని చేయడం మొదలు పెట్టారు. ఎవరు? ఇరాన్ కాదు, యుఎస్. ఓకే. హిరోషిమా నాగాసాకి అది అయిన తర్వాత నెమ్మదిగా 1950s లోంచి ఆటమ్స్ ఫర్ పీస్ అని ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. దాంతో ఆ దేశాలని వాళ్ళకి ఒక పొటెన్షియల్ అలైస్ గా, అంటే వాళ్ళతో పాటు భాగస్వామ్యాలుగా చేసుకుంటూ వచ్చారు. నెమ్మదిగా ఏం చేశారంటే అక్కడ ఉండే ఎప్పుడైతే ఈ కోల్డ్ వార్ ఇంకా ఇంటెన్స్ అయిందో 60s దాటిన తర్వాత వీళ్ళకి ఇరాన్లో అక్కడ ఉండే రాజు వీళ్ళకి ఫేవరబుల్ గానే ఉన్నాడు, అమెరికాకి ఫేవరబుల్ గానే ఉన్నాడు, లిబరల్ గా ఉన్నాడు. సో ఎవరైతే ఇస్లాంలో బాగా స్ట్రాంగ్ గా ఫాలో అవుతూ వస్తుండే వాళ్ళకి ఎవరైనా కొంచెం వాయిస్ ఎత్తే కూడా వాళ్ళని ఉరికంబాన్ని ఎక్కించడం, ఇటువంటి పనులన్నీ చేస్తూ వచ్చారు. షా పెహెల్వి. సో అయితే ఏమైందంటే ఆ సమయంలో నెమ్మదిగా ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఈ ట్రైనింగ్ ఇవ్వడాలు, కొన్ని మెటీరియల్ సప్లై చేయడాలు, రాడార్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఇస్తూ వచ్చారు. అయితే 79లో ఇస్లామిక్ వాళ్ళు రెవల్యూషనరీ తిరుగుబడ్డారో, అయితే దాంతో ఆ మెటీరియల్ న్యూక్లియర్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ చేతిలో వెళ్ళిపోతుందని భయం ఒకటి వీళ్ళకి పట్టింది. సో ఎలాగైనా అంటే వాళ్ళకేంటి, ఈ రెవల్యూషన్కి రష్యా వాడు సపోర్ట్ చేశాడు. అందు గురించి అప్పటి నుంచి వీళ్ళకి ఈ న్యూక్లియర్ మెటీరియల్ ఏదైతే ఉంచామో వాళ్ళ చేతుల్లోకి పోతుందనే భయం ఇజ్రాయెల్కు అమెరికాకు మొదలైంది. సో ఆ కారణం చేత అప్పటి నుంచి వీళ్ళ ఈ ఇస్లామిక్ వాళ్ళు ఎవరైతే రెవల్యూషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెవల్యూషనరీస్, వాళ్ళని ఎలాగైనా సరే ఆ రిజైమ్ చేంజ్ చెయ్యాలి అని వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ వచ్చినారు. ఈ 20-25 years 30 years చేయలేదని కాదు, ఎందుకంటే ఇరాక్ యుద్ధ సమయంలో కూడా ఇరాక్ కి సపోర్ట్ చేసినారు, ఎలాగైనా వీళ్ళని కొట్టారు, కానీ ఏం చేయలేకపోయారు. సో దాని తర్వాత మళ్ళీ ఈ న్యూక్లియర్ డీల్ అని వాళ్ళ మీద ఆంక్షలు పెట్టడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. కానీ అక్కడి నుంచి అయితే ఏమి చేయలేకపోయినారు. వీళ్ళు ఏం చేశారంటే ఇరాన్ వాళ్ళు హౌతీలకి, హిజ్బుల్లాకి, హమాస్కి వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఇజ్రాయెల్ మీద ఈ దాడులు చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే 2023 7th October ఎప్పుడైతే అతి దారుణంగా ఇజ్రాయలీ వాళ్ళ పండగ ఉండే సమయంలో ఈ హమాస్ వాళ్ళని తీసుకొచ్చేయడము చాలా ఘోరంగా, మనం ఆ వీడియోలు కూడా చూడలేని అమానుషంగా ఉన్నాయి జరగడంతో ఇంకా ఇజ్రాయెల్ వాడు డిసైడ్ అయిపోయినాడు, ఎట్లాగైనా వీళ్ళని లేపేసేయాలి, ఇంకా విత్ ద రూట్స్ తో తీసేయాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అన్ని రోజుల నుంచి ప్లానింగ్ చేసుకుంటే ఇప్పుడు ఖమేనీని వాళ్ళు అటాక్ చేయగలిగినారు. అప్పటి వరకు ఖమేనీని ఏం చేయలేదు. పాలస్తీనాలో హమాస్ ను పెంచి పోషించడంలో ఇరాన్ కూడా బాగా సహకరించింది కదా. అవును అప్పట్లో ఇరాన్ ప్రోద్బలంతోనే హమాస్ ఎదిగిందని చెప్పొచ్చు. హమాసే కాదు, హిజ్బుల్లా కూడా. హిజ్బుల్లా అంటే లెబనాన్. అంటే ఇజ్రాయెల్ కి చుట్టూ ఉండే దేశాలు ఎవరైతే ఉన్నారో వాటిలన్నిటినీ, ఎందుకంటే వీళ్ళు ఇజ్రాయెలే కాదు, కొన్ని మనకు యుఏఈ ఈ దేశాలు ఉన్నాయి కదా, వీళ్ళతో కూడా వీళ్ళకి టెన్షన్ ఎప్పుడు, ఎందుకంటే షియా సున్నీ ప్రాబ్లం అక్కడ వచ్చేసరికి వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఇరాన్ వాళ్ళు ఈ ప్రాక్సీలని వాళ్ళని అలా పెంచుకుంటూ వచ్చారండి. సో పెహెల్వి ఎవరైతే ఉన్నారో ఆ రిజైమ్ చేంజ్ అయినప్పటి నుంచి మనకి ఈ సమస్య, ఖమేనీ, అయోతుల్లా ఖొమేనీ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ మనకి ఇంకా అతి ఎక్కువైపోతూ వచ్చిందండి. డిగో గార్జియాలో అమెరికా సైనిక స్థావరాన్ని అప్పుడున్నటువంటి అలీన దేశాలన్నీ ముక్తఖండంతో వ్యతిరేకించాయి. అందులో భాగంగా భారతదేశం కూడా అంతర్జాతీయ వేదికల మీద నాటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా బాహాటంగా వ్యతిరేకించారు. కానీ 1990s తర్వాత అదే భారత్ డిగో గార్జియాలో అమెరికా సైనిక స్థావరాన్ని ఏర్పరచడానికి మద్దతు లాగా అంటే వ్యతిరేకించలేదు. ఏమో ఈ మధ్యలో ఏం జరిగిందంటారు? అంటే 1960s లో ఎందుకు దాన్ని అపోజ్ చేశారంటే, అప్పుడు ఉన్న మిగతా నాన్ అలైన్ కంట్రీస్ అంటారు, ఎందుకు అపోజ్ చేశారంటే అప్పుడే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అందరూ కాలనీస్ విముక్తి పొందారు. అవును. ఈ స్టెప్ ఎవరైతే తీసుకుంటున్నారో దాన్ని మళ్ళీ ఇంకొక కాలనైజేషన్ చేస్తారు అన్న ఉద్దేశంతో, భయంతో దాన్ని వ్యతిరేకించారు. అది ఎప్పుడైతే చైనా వాడు నెమ్మదిగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చాడో
సరే మరి మారిషస్ ఇవన్నీ మన దగ్గరే, డీగో గార్సియా కూడా మన దగ్గరే ఉంటుంది. సో అవన్నీ మన దగ్గరే ఉంటుంది, మళ్ళీ వీడు మనకి థ్రెట్ అవుతాడని అప్పుడు కూడా భారత్ డైరెక్ట్ సపోర్ట్ ఏం చేయలేదు బ్రిటిష్ యుఎస్ వాళ్ళకి అక్కడ బేస్ గా పెట్టుకున్నందుకు. కానీ న్యూట్రల్ గా ఉంది, పెద్దగా ఏం మాట్లాడలేదు. అయితే ఈ మధ్య 2025 లో నేను అనుకోవడం అక్టోబర్ సమయంలో అనుకుంటా, డీగో గార్సియాని మారిషస్ కి ఇచ్చేశారు. సో యుఎస్ ట్రంప్ చాలా అపోజ్ చేశాడు, కానీ యూకే వాళ్ళు ఇచ్చేసారు, తిరిగి ఇచ్చేసారు. ఎందుకంటే వీడికి ఇది స్ట్రాటజిక్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అది లేకుండా పోయింది, ఉంటే మంచిగా వీళ్ళ మీద ఇంకా అటాక్ చేసి ఉండేవాడిని అని ఇదొకటి. ఇంకోటి దీంట్లో ఆఫ్ఘనిస్తాన్ లో ఒకటి ఉంది ఎయిర్ బేస్, అది మాకు కావాలి అని, అది తాలిబాన్ వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రాటజిక్ అంటే డిఫెన్స్ పరంగా ఏవైతే స్ట్రాటజిక్ గా ఉన్నాయో అవి వెళ్ళిపోవడం చేత అమెరికా వాడికి మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన ఎయిర్ బేస్ లేదు అన్నారు. సో మీకు చెప్పింది ఏంటంటే ఎందుకు కామ్గా ఉంది, దాని తర్వాత ఏమైంది 2025లో కూడా చెప్పాం. సార్ ఇంకోటి, ఈ ఖొమేని వచ్చిన తర్వాత, ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్లో చాలా అరాచకాలు జరిగాయి. లౌకికవాదులను, కమ్యూనిస్టులను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు కాల్చడము, చంపడము, ఘోరంగా క్రూరంగా బిహేవ్ చేశారు. కానీ దాన్ని కొంతమంది సమర్థించారు. అప్పుడు ఇస్లాం మీద మాట్లాడిన మన భారతదేశ రచయిత సల్మాన్ రష్డీ మీద కూడా ఫత్వా జారీ చేసింది ఇరాన్. నువ్వు పశ్చిమ దేశాల వైపు నుండి నువ్వు ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడద్దు, ఖబర్దార్ అని హెచ్చరించింది. సో ఆ అంత అణిచివేత ఉందని చెప్తున్నారు కదా ఇరాన్లో. మరి అక్కడ ప్రజా విప్లవం రాలేదా? ఎందుకు ప్రజల తిరుగుబాటు ఎందుకు జరగలేదు? అంటే మనము అంటే అంతర్గతంగా అవుతూనే చాలాసార్లు జరిగాయి కూడా. మొన్న ఈ మధ్య జరిగిన దాంట్లో ఇరాన్ లోనే దగ్గర అంటే ఆ అఫీషియల్ నెంబర్ అయితే ఎప్పుడు రిలీజ్ చేయరు, కానీ 40,000 నుంచి 1,00,000 మందిని చనిపోయారు ఈ ఫైరింగ్ లో వాటిలతో అంటున్నారు. ఇంతవరకు నిజమా తెలియదు మనకి. అవి అంటే అంతర్గతంగా ఈ మధ్య జరిగింది, ఒక 2-3 నెలల క్రిందట జరిగింది. సో అటువంటి చాలా జరుగుతూ వచ్చాయి. కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే మనకుండే ఇల్లిబరల్స్, నేను వాళ్ళు లిబరల్స్ అని చెప్పుకుంటారు కానీ వాళ్ళు ఇల్లిబరల్స్ అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకుండే హిపోక్రసీ ఎలాగంటే, మనకు వేరే మతాల్లో ఇది ఏమైనా జరిగితే అబ్బా ఇలా జరిగారు, ఇక్కడ ఇలా అన్యాయాలు చేశారు అలా అంటారు. కానీ ఎప్పుడైతే అలా ఎక్స్ట్రీమ్ ఇస్లామిక్ రాడికలైజేషన్ అవుతోందో దాని గురించి ఏ ఒక్క మాట మాట్లాడరు. కాబట్టి అది అక్కడ వాళ్ళ కమ్యూనిస్ట్ లిబరల్ థాట్ ప్రాసెస్ ఉండే వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసేసినా సరే, వాళ్ళని ఉరికమ్మం ఎక్కించినా సరే, వాళ్ళు అవంతా చూడరు. అమ్మ వీళ్ళు ఏమన్నా అంటే వీళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చే ఫండింగ్ ఎక్కడ తగ్గిపోతుంది, ఆ ధోరణిలోనే ఉంటారు. కానీ అంతర్గతంగా చాలా జరుగుతూ వచ్చాయి, చాలా అంటే చాలా జరుగుతూ బయట ఎక్కడ మనకి పబ్లిష్ అవ్వలేదు. కొన్ని వీడియోస్ అవి వచ్చినాయి కానీ ఇంకా ఎక్కువ జరిగాయి. కానీ అక్కడుండే ఆ రిజైమ్ ఏదైతే ఉందో వాళ్ళు బాగా ఇన్ఫర్మేషన్ కంట్రోల్ చేసుకుంటూ వచ్చి, ఇంకా ఇంటర్నెట్ అయితే కట్ చేసేసినారు కదా, ఎవరికి లేదు కూడా. అక్కడ ఇంకా ఏ సమస్యలో ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటో ఇంకా ఎవరికి ఏం తెలియదు. ఇప్పుడు మొత్తం కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. అది సార్ ఒకటి, అణ్వస్త్ర వ్యతిరేక ఒప్పందం మీద ఇరాన్ సంతకం చేయాలనేది అమెరికా మొదటి నుంచి ఒత్తిడి చేస్తున్నది. అది ఒప్పుకోకపోవడం వల్ల 2006 నుంచి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఇరాన్ మీద ఆంక్షలు అనేటివి మొదలుపెట్టారు. అసలు అమెరికా తన దగ్గర అణ్వస్త్రాలను ఉంచుకొని ఇతర దేశాలను అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ మేధావులు ప్రశ్నిస్తున్నారు. అవును, అలా అంటే ఇప్పుడు మిగతా దేశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రష్యా కానీ, చైనా కానీ, ఫ్రాన్స్ కానీ, యూకే కానీ ఒక యుఎస్ వాడిని సపరేట్ చేయక్కర్లేదు. కానీ ఉట్టి యుఎస్ వాడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, ఇటువంటి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని చెప్పి ఇరాక్ మీద అటాక్ చేయడము, లేకపోతే ఇరాన్ మీద చేయడము, ఇంకా ఇటువంటి చేస్తూ వచ్చారు. ఎందుకు చేస్తూ వచ్చారంటే, దీన్ని వాళ్ళు ఇక్కడ రాడికల్స్ మొత్తం మత ఛాందస్వం ఎక్కువ ఉంది, వీళ్ళ చేతిలో వెళ్ళిపోతే ఎలాగైనా మళ్ళీ వీళ్ళు అటాక్ చేస్తారు అంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇటుపక్కన ఉండే వాళ్ళు ఏమంటారంటే, మీరేం ఇప్పటివరకు ఏమైనా ప్రూవ్ చేసినారా, ఉన్నాయని చెప్పారా, మీరు ప్రూవ్ చేయగలుగుతారా, దానికి యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తున్నారని చెప్పారు. యాక్చువల్లీ వీళ్ళు ఎప్పుడైతే ఇచ్చారో యురేనియం, అప్పుడు దాన్ని శుద్ధీకరణ చేసిన తర్వాత అది 10% 15% ఉండేది. కానీ 2006 తర్వాత మనకి
ఇతను ఒబామా వచ్చిన తర్వాత దాన్ని ఎంత శాతం ఉందని చూస్తే అది 35 to 40%కి వెళ్ళింది. దాన్ని మళ్ళీ ఇంకా చెక్ చేస్తుంటే అది 45-50% వరకు 60% వెళ్తే డెఫినెట్లీ దాన్ని ఒక వెపన్గా యూజ్ చేసుకోవచ్చు యురేనియంని. ఆ భయం చేత వీళ్ళు ఎప్పటి నుంచో స్థావరాల మీద అటాక్ చేయడము దాన్ని కంట్రోల్ చేయడం చేశారు. ఈ మధ్య 12-day వార్ ఏదైతే జరిగిందో ఆ స్థావరాల మీద అంటే ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ మీద అటాక్ అయితే చేశారంటున్నారు. ఇంకా 450 kilograms ఆఫ్ యురేనియం ఎక్కడ ఉంది, దాన్ని ఎంతవరకు శుద్ధీకరణ చేశారు అనేది ఎవరికీ తెలియదు. అది అందరికీ భయం అన్నమాట ఇప్పుడు. ఇంకోటి సార్, మన హైదరాబాద్ ముఖ్యంగా భారతదేశం కంటే కూడా హైదరాబాద్కు ఇరాన్కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన కులీ కుతుబ్ షాలు సేమ్ ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరం నమూనాలోనే దీన్ని ఆర్కిటెక్చర్ చేశారని కూడా చరిత్రకారులు చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా చోట్ల ఇరానీ చాయ్ అని అమ్ముతుంటారు. అసలు 1970s వరకు హైదరాబాద్లోని ఇరానీ హోటళ్లలో షా పహ్లావి, అప్పటి ఇరాన్ రాజు షా పహ్లావి ఫొటోస్ కూడా పెట్టుకునేవారంట. సో ఆ తర్వాత ఖొమైనీ ఫోటోలు వచ్చాయంట ఆయన ప్లేస్ లో. చూసిన వాళ్ళు చెప్తుంటారు. అసలు ఏంటి మనకు ఇరాన్కు హైదరాబాద్కు ఉన్న రిలేషన్ ఏంది, హైదరాబాద్ లో ఇరానీ చాయ్కి ఇరాన్కు ఉన్న సంబంధం ఏంది? అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది కులీ కుతుబ్ షా గారు. వారు అక్కడి నుంచి వచ్చినవారు, ఇరాన్ నుంచి వచ్చినవారు. అలాగే దాని తర్వాత ఏంటంటే చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే హైదరాబాద్లో మాట్లాడే భాష 1890 వరకు ఫార్సీనే ఉండేది. సో ఉర్దూ కాదు, ఫార్సీనే ఉండేది. దాని తర్వాత కాలక్రమేణా మళ్ళీ నెమ్మదిగా ఉర్దూ రావడము. అంటే నిజాం వాళ్ళు కూడా ఫార్సీనే ఉండేది. తర్వాత 1900 నుంచి ఉర్దూ మొదలైంది. సో చాలా మంది ఎక్కువ మంది ఇదేంటంటే మనకి ఇరాన్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఒక హబ్ లాగా. అంటే చాలా మంది ఇరాన్ వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళు, ఎక్కువ మంది మెహదీపట్నంలో ఉండేవాళ్ళు. సో ఆ టీ చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో అది ఇరాన్ లో చేస్తారు. అందు గురించి ఇక్కడ ఇరానీ ఛాయ్లను ఉండేవి. మీరు చెప్పింది వాస్తవమే. చాలా మటుకు మీరు 70s అన్నారు, నేను 80s 90s లో కూడా వాళ్ళ రాజు ఫోటో అయితే షా పహ్లావి ఫోటో ఉండేది. ఉండేది. నెక్స్ట్ మనకి ఇక్కడ బంజారా హిల్స్ లోనే వాళ్ళ కాన్సులేట్ కూడా ఉంది, ఇక్కడ దగ్గరలో ఉంది. అవును, ఇక్కడే ఉంది. సో మెహదీపట్నం ఈ ఏరియాలో ఇరానీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఇప్పుడు కూడా స్థిరపడిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ తాత ముత్తాతలు ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాగే మనకి హైదరాబాద్ కొన్ని ప్రాంతాల్లో యమన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది టుర్కులు ఉంటారు. సో సో అక్కడ వాళ్ళందరూ వచ్చిన అంటే నిజాం ఏం చేశాడంటే ఎవరికి ఎక్కడైతే స్ట్రెంగ్త్ బాగుంటుందో, బాగా ఫైటర్స్ అని అనుకుంటాడో అతను గార్డ్స్ ని అక్కడి నుంచి తీసుకొచ్చాడు. కొంతమంది గుర్రాలని బాగా చూసుకునే వాళ్ళని ఇంకో ప్రాంతం నుంచి తీసుకొచ్చాడు. అడ్మినిస్ట్రేషన్ లో ఎవరైతే బాగా స్ట్రాంగ్ ఉంటాడో వాళ్ళని పెట్టుకున్నాడు. సో ఒక్కొక్కళ్ళని వాళ్ళ టాలెంట్ చూసుకుంటూ తీసుకుని వచ్చాడు. కానీ వాళ్ళ పూర్వీకులు వాళ్ళందరూ అంటే కులీ కుతుబ్ షా వాళ్ళందరూ ఇరాన్ వాళ్ళు, మూలాలన్నీ ఇరాన్ లోనే ఉన్నాయి. ఇంకా మనకి ఇప్పుడు కూడా భాగ్యనగరంలో చాలా మటుకు ఒక 3 లక్షల వరకు షియాలు ఉన్నారని చెప్తారండి. 3 లక్షలు హైదరాబాద్ లో షియాలు ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఎంత లేదన్నా ముస్లిమ్స్ హైదరాబాద్ లో దగ్గర 40% ఉంటారు. సో మనకి ఎంత లేదన్నా ఒక 10-15% వాటిలో వేసుకున్నా సార్ 3 లక్షల పైనే ఉంటారు. సో దానిలో షియాలు కూడా 3 లక్షల మంది అంటే పెద్ద సంఖ్యలో ఓకే. సో ఇరానీ ఛాయ్కి మనకు ఉన్న అనుబంధం అది. సో ఇరానీ చెఫ్లు తయారు చేసేది చూసి నేర్చుకుని మనం అదే స్టైల్లో మనకి ఇక్కడ ఈ హలీమ్ ఇవి అంటారు కదా, అవి కూడా అక్కడి నుంచే వచ్చాయి. హలీం కూడా ఇరాన్ సంస్కృతి, అక్కడి నుంచే అంటారు. సో బిర్యానీ మీద ఆ డిస్కషన్లు అవన్నీ వస్తూ ఉంటాయి, కానీ అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. కానీ బిర్యానీ ఎందుకంటే అక్కడ రైస్ అంతలా లేదు కదా, అక్కడ స్టేబుల్ ఫుడ్ కాదు కాబట్టి బిర్యానీ నిజంగా ఇరానిదా లేకపోతే ఎక్కడదా అనేది ఇంకా అది అంత కన్ఫర్మ్ గా అయితే తెలియదు. సో అది థ్యాంక్ యూ ప్రసాద్ గారు, చాలా ధన్యవాదాలు. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో సంబంధించి రిలేట్ అయ్యే విషయాలు చాలా చేశారు. థ్యాంక్ యూ. ఓకే అండి, నమస్తే.